ఆరాధనకు చేయించి కూర్చోవలసింది సోదర సోదరిమైన అందరికీ క్రీస్తు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ప్రేమతో మనందరినీ ఆరాధనకు ఆహ్వానిస్తున్నారు. ఇంతటి అద్భుతమైన దినాన్ని మనందరి బ్రతుకులకు దయచేసినటువంటి మనందరినీ కన్న తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మన సంఘంలో క్రీస్తు ద్వారా తెలియజేస్తున్నారు. అందరూ తల్లి వచ్చినట్లయితే వాక్యం నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన. నాకు ఐశ్వర్యము కలిగిన మాత్రమే తండ్రి, మరో దినాన్ని ప్రతిజ్ఞ చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కోట్లాది మందికి దత్తమైనటువంటి ఈ ప్రాణాన్ని మాకు మరలాచారు. ఈ భూమిని అనుభవించడానికి ఈ లోకానికి పంపిన లక్ష్యాన్ని గుర్తించే ప్రశ్న చేసి ఏ లక్ష్యం కొరకైతే మమ్మల్ని పుట్టించారు ఆ లక్ష్యం వైపు ప్రజలకు మాకు సెలవు చూపి సంవత్సరాలుగా మా జీవితంలో ప్రసాదిస్తే ఆయా స్థానిక సంఘాలను మీరు నిర్మించి ఈ బిడ్డలతో మిమ్మల్ని ఆరాధించ చేస్తూ ముందుకు సాగడానికి ఇస్తున్న అవకాశం గురించి ఇందులో ఎదురు చూడలు ఎన్నో ప్రాంతంలో ఉన్నటువంటి సోదరులు దైవ సేవకులు మోహన్ గారు నడిపిస్తున్న స్థానిక సంఘంలో కలిసి వాళ్ళ నాన్నాన్ని స్థుతించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం చూపిస్తున్నాం. చేరి వచ్చి కూర్చొని ఉన్న ఆరాధిస్తున్న బిడ్డలతో పాటు గోతులేక బాధగా మాటలు అందించుకోవడానికి సిద్ధపడుతున్నాను. మాకు తోడుగా నడిపించున్నాను. ప్రతి మాట మీ బిడ్డలు అర్థం చేసుకోవడానికి ఆత్మ సహాయం ఇవ్వండి. ఒక్కరైనా మారు మనసు పొందేటట్టు ఈ బోధన అవకాశం కల్పించగలను. మనల్ని మా ప్రభు మా రక్షకుడు క్రీస్తు వారి కొన్ని ప్రార్థిస్తున్నాం. ఆరాధనలో దీంతో కలిసి ఉండడం చాలా సంతోషం. చాలా రోజులు వేసి మళ్ళీ మీతో కలుసుకోవడానికి ఇద్దరిని బట్టి మొదట చేతులు లాగు మిమ్మల్తో కలిసి ఆరాధించడానికి మాకు ఆహ్వానిస్తున్నటువంటి దేవ సేవకులకి కూడా సంతోషమైన ఆరాధన అంటేనే ఒక భాగం కాదు. ఆరాధన అనేది 5 భాగాల నుంచి తెలుసుకునేదానికి ఎక్కడ ప్రపంచంలో ఎవరు ఆరాధన చేసినా ఆరాధనలో 5 భాగాలు ఉన్నాయి. ఇందులో ఒకటి పాటలు, రెండవది ప్రార్థన, మూడవది పోస్తుల బోధ, నాలుగవది ప్రభు వల్ల, ఐదవది పానకం. ఇందులో ఏ ఒక్క కార్యక్రమంలో మిస్ అయిపోయినా అది ఆరాధన కాదు. సంపూర్ణంగా దేవుడిని ఆరాధించాము అని అంటే 5 భాగాలలో 7వ భాగం. చాలా మంది తెలియక బోధించేటప్పుడు వీళ్ళతో సరిపోతుందని పాట వదిలేస్తారు, ప్రాంతంలో వదిలేస్తారు, కొంతమంది బల్లో వదిలేస్తారు, కొంతమంది చందా వదిలేస్తారు. ఇది ఆరాధన కాదు. మీరు అనుకుంటున్నదేమో కానీ దేవుడు కోరుకున్న ఆరాధన అది కాదు. బాప్తీసం పొందిన వారందరూ ఏం చేయాలో ఒకసారి నీ చెప్పడం కూడా కాదు కదా, అది వాక్యంలో ఉండాలి. వాక్యంలో ఉండేటట్టు మనం చేయాలి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనాన్ని దయచేసి ఎవరు వెరీ గుడ్ అండి. బాప్తిస్మము పొందిన వారు, వీరు అంటే అక్కడ అర్థం మీరు
అదిగో అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండేది. ఎవరు బాప్తీసం పొందిన ప్రపంచంలో వారు ఈ కార్యక్రమాన్ని చేయాలి. దాని పేరే ఆరాధన. అందుకని ముందు రావడం లేకపోతే వెనక్కి రావడం ముందు వస్తే తప్పేమీ లేదు, కానీ ఆరాధన లేటుగా రాకూడదు. ఒక భాగం మిస్ అయిపోతారు. మీరు అనుకుంటారు ఈరోజు సండే నేను ఆరాధనకి వెళ్ళి వచ్చేసాము అనుకుంటారేమో, కానీ ఏ ఒక్క భాగంలో మిస్ అయిపోయినా మీరు ఆరాధనలో పాల్గొని దేవుని దృష్టిలో. కొంతమంది ఇక్కడికి వచ్చి పాట పాడకుండా కూర్చొని ఉంటారు. ఇంకొంతమంది ప్రార్థనలు ఏకీభవించకుండా కళ్ళు తీసుకొని చదువుతూ ఉంటారు. ఇంకొంతమంది చందాలో పాల్గొన్నారు. ఇంకొంతమంది ప్రభు బలలో పాల్గొన్నారు. చూసారా? అవన్నీ ఆరాధనలు కావు. దైవంచి దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు నీ మట్టు నీవు చాలా మంది సోదరి మనలు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాను. సంతోషం. ఆరాధన ఉంటేనే అది, అలాగూ ఉంటేనే ప్రతిఫలం మనకు దక్కుతుంది. అందులో ఎన్ని భాగాలు చెప్పాడైనా? 5 భాగాలు. మొదటిది పాటలు పాడారా? బ్రహ్మాండంగా పాడారు. రెండవది ప్రార్థన చేశారా? చేశారు కూడా. మూడవది ఏదైనా ఇది ఇప్పుడు నేను చెప్తాను. అపోస్తుల యొక్క ఈ బోధ అయిన తర్వాత 4వ భాగం ఏది? ప్రభు బల్ల గురించి. ఇక 5వది ఏది? దీనికి ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇంకా ఇదైతే దాని శ్రద్ధగా చెప్పాం. దేవుడు గుర్తించవలసిన విషయం ఏంటంటే ఈ 5 భాగాలలో దేవుని దగ్గరకు చేరే ప్రోగ్రాం ఏంటి, దేవుని దగ్గరకు పోయే కార్యక్రమాలు ఏంటి, దేవుని దగ్గర నుంచి వచ్చే కార్యక్రమాలు ఏంటి, అది తెలియాలి. అర్థమైనా? ఆరాధనలో దేవుని దగ్గరకు పంపించేది ఏంటి, దేవుని దగ్గర నుంచి వచ్చేది ఏంటి, భూమి మీద నుంచి పరలోకానికి పోయేది ఎన్ని భాగాలు, పరలోకం నుంచి భూమి మీదకి వచ్చేది ఎన్ని భాగాలు? 5 భాగాలు. ఒక్కొక్కటిగా ఆలోచన చేస్తాను. ఆరాధనలో మొదటి భాగం ఏమన్నారైనా? పోతుందా వస్తుందా అంటే పరలోకానికి వెళ్ళేదా లేదా పరలోకం నుంచి వచ్చేదా? 2 భాగాలు ఉన్నారా? కరెక్ట్గా చెప్పండి. వెళ్ళేదా వచ్చేదా? వెళ్ళేది. మనమందరం కలిసి ఏం చేస్తున్నాం? పంపిస్తున్నాం. ఒకటి. రెండోది ప్రార్థన. ప్రార్థన కూడా పోయేదా? దేవుని దగ్గర నుంచి వచ్చేదా? ఇది కూడా పోయేది. 2 పోయింది. మూడోది ఏది? బోధ. అపోస్తలుల యొక్క బోధ. ఇది ఎక్కడి నుంచి వచ్చేదా? ఇక్కడి నుంచి పోయేదా? ఏదన్నా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది. పరలోకం నుండి భూమి మీదకి వచ్చే వర్తమానం. 1 2 పోయింది, ఇంకోటి వచ్చింది. 4వది ప్రభు. ఇది కూడా పోయేదా వచ్చిందా? ఏనా వచ్చేది. దేవుని దగ్గర నుంచి వచ్చినది. ఓకే. 2 వచ్చింది, 2 ఇంకా 3 4 5వది కానుకలు పోయేదా వచ్చేదా? ఇది సందేహం చెప్తున్నా. పోయేదా వచ్చేదా? మన దగ్గర నుంచి అంటే 5 భాగాలలో 3 భాగాలు పంపేది, 2 భాగాలు మాత్రమే. సరే, మనం సమయం దేనికి ఎక్కువ కేటాయిస్తాం? ఈ 5 భాగాలకు ఏదైనా ఎక్కువ సమయం దేనికి ఇవ్వాలి? యాక్చువల్లీ దేవుని దగ్గరికి పంపేదానికి ఎక్కువ సమయం పెట్టుకుందామా, దేవుని దగ్గర నుంచి వచ్చేదానికి సమయం ఎక్కువ పెట్టుకుందామా? ఇక్కడ నుంచి పంపేదానికి ఎక్కువ పెట్టుకుంటారు అందరూ. వద్దు. దేవుని దగ్గర నుంచి పంపేది కొద్దిగా ఉండాలి, దేవుని దగ్గర నుంచి వచ్చేదానికి ఎక్కువగా ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఏడున్నారట? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి, అర్థమవుతుంది. దేవుని సన్నిధిని
అనాలోచనగా పలుకుటకు ఆ, మీ హృదయంలో త్వరపడనీయక నీ హృదయమును తొడపడనీయక మీ నోటి కాచుకొను. జాగ్రత్త, నీ నోరు అంటున్నాడు, నీ నోటిని కాచుకుమ్మో. దేవుడు దేవుడు ఎక్కడున్నాడంటే ఆయన ఆకాశమున్నాడు. ఆకాశం అంటే ఇది ఇది చూసిన ఆకాశం అనుకునేది, ఇది మహాకాశం. మహాకాశాలు ఉన్నాయి మనకు. దేవుని ఆకాశం అదేంటంటే పరలోకం. ఆయన ఏడున్నాడు అని అర్థం అంట. ఆకాశమందు ఆయన పరలోకం మందు ఉన్నాడు. నీవు నువ్వు ఏడున్నావు? ఉన్నావు. భూమి మీద ఉన్నావు. మనందరం ఏడున్నాం నేనా? భూమి మీద ఉన్నాము కనుక నీ మాటకి కొద్దిగా ఉండవలను. ఇక్కడ నుంచి పొద్దు నీ మాట ఎట్లుండాలండి బాబు? కొద్దిగా ఉన్నది. మరి ఎక్కడి నుంచి వచ్చే మాట? అది ఎక్కువ ఉంది. టీచరు స్టూడెంట్ ఉన్నారు. స్టూడెంట్లు ఎక్కువ మాట్లాడితే ఆదాయమా, టీచర్ ఎక్కువ మాట్లాడితే ఆదాయం? ఏ స్టూడెంట్ మాట్లాడగలుగుతారు? ఏమి నష్టం. అందుకే నేరుగా వచ్చి టీచర్ 30 టేబుల్ వేయండిరా, మీ మాటలు పనికిరావు. దేవుడు మాట్లాడితే ఎక్కువ బాగుంటుంది మన జీవితానికి. మనం దేవునికి మాట్లాడితే బాగుంటుంది. మనం దేవునికి ఏం చెప్తాం? ఇది ఏ మాటలు ఎక్కువగా ఉండాలి దేవుని ఆరాధనలో, మీ జీవితాల్లో ఇది ఇవ్వడం నేర్చుకుంది. మొదట ఇది దేవుని మాటలు వినడానికి ఎక్కువ సమయం లేదు. మీరు దేవునికి పంపించేది ఎట్లుండాలంటున్నాడు ఆయన? లిమిట్గా ఉంటుంది, కొద్దిగా ఉండదు. అందు విషయమై ఆరాధనలో చక్కగా 3వ భాగంలో వింటున్నారు. ఈ మాటల ఉపోద్ఘాత మాటలు చెప్పాను. ఏం వినాలనుకున్నాం? అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల బోధ అని చూడండి. బోధ, అపోస్తుల బోధ. అపోస్తుల బోధ అంటే అర్థం ఏంటంటే అపోస్తులతో చెప్పించిన మాటలు అని. పరలోకమందున్న దేవుడు నేరుగా మనకు ఎట్లా మాట్లాడతాడు? అందుకని పరలోకమందున్న దేవుడు భూమి మీద భూలోకానికి వర్తమానాన్ని పంపించాడు. అది ఎలా వచ్చిందో ఈరోజు నీ నా చేతుల్లో ఉంది. కానీ నీ నా చేతికి రాకముందు దాని రూపం ఏంటి తెలుసా? అది ఎలా ఉందో దాని రూపం, ఆ మాట లేక రూపం ఈరోజు బైబిల్ అందరికీ తెలుసు. బైబిల్గా మార్పు తెలుసా అది ఎలా ఉందో? సో ఈ బైబిల్ ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసు మనందరికీ. బైబిల్ ఉందని మాట్లాడగలమైనా ఇదన్నీ ఎవరు ఇచ్చారు మనకి? డైరెక్ట్ మీరు దేవుడు చేసేదా? అది ఎట్టించారో చెప్తున్నాను. ఎలా వచ్చిందని అంటే అపోస్తులు ఇచ్చారు. అర్థమైందా? ఇది అపోస్తులు పలికినవి, అపోస్తులు రాసినవి. దశలోనికులకు రాసిన ఇవన్నీ కీలకమైన మాటలు. పెద్ద రాసిపెట్టు దశలోనికులకు రాసినటువంటి 2వ అధ్యాయము 14-15 వచ్చిన మీరిలాగు రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. దేవుడు మనం ఎలా పిలిచాడంట? సువార్త వలనే. అయినా వేరే రూపంలో పిలిచేదానికి లేదు. ఇప్పుడు ఈ కాలంలో సువార్త వలన మనం పిలిచాను. కాబట్టి సహోదరులారా, అంటే ఏం చేయాలి ఈ మాటను? సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట, అంటే దేవుని యొక్క మాటలు ఎలా ఉన్నాయట? దేవుని యొక్క మాటలు ఎలా ఉందట? నోటి, ఎవరి మాట? ఎవరి నోట? అది చూడు, మా నోటి మాట అన్నారు. ఎవరైనా రాసి దీన్ని? పౌలు గారు. పౌలు ఎవరు? అపోస్తులలో ఒక్కరు. ఓకేనా? అపోస్తులు అంటే పంపబడినవారు. ఓకేనా? క్రీస్తు చేత పంపబడిన వారు, దేవుని చేత పంపబడిన వారు, సంఘం చేత పంపబడిన వారు. 3 చేత పంపబడిన వారిని అపోస్తులను ఇస్తుంది బైబిల్. ఒకటి తండ్రి చేత పంపబడిన వారు, క్రీస్తు చేత పంపబడిన వారు, సంఘం చేత పంపబడిన వారు.
వీళ్ళని అపోస్తలులు అంటారు. 3 రకాల అపోస్తలులు ఉన్నారు. వారి నోటి మాట వలనైనను అని అంటే దేవుని యొక్క మాట దేవుని నోట ఉంది, అపోస్తలుల మాట అపోస్తలుల నోట ఉంది. దేవుని మాట అపోస్తలుల నోటిగా మారింది. మా నోటి మాట వలనైనను పత్రిక వలన అంటే నోటి మాట ఏమిగా మారిపోయిందైనా పత్రికలు ఏమైనా పత్రికలకు సముదాయక ప్రత నిబంధన అర్థమవుతుందా? అన్ని పత్రికలే. ఓకేనా? మత్తయి సువార్త దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు మొత్తం ఏం తెలుసు అయినా లేదా దీన్ని తెలుగులో ఏమన్నారు? తెలుగులో బయట ఉంది కదా, మీరు దాని పేరు చూసుంటారే. పరిశుద్ధ గ్రంథం అంటే కొత్త నిబంధన మీరు చూడలే లేదా? కొత్త నిబంధనలకు సుంకో ఇంకేమో చదవలేదా? దాని ఉంది ప్రేమ సందేశము. విన్నారు ఎప్పుడైనా? చూడలే లేదా? దాన్ని చూడండి మీకు ఎప్పుడైనా. కొత్త నిబంధన మీద ప్రేమ సందేశము. సందేశం అంటే నేను కొంచెం మనకి తెలియదు. సందేశం అంటే ఇంగ్లీష్ లేదు సార్. సందేశాన్ని ఏమంటారు ఆయన? మెసేజ్, ఉత్తరం, లెటర్. చెప్పండి ఇంగ్లీష్ లో మొత్తం దాన్ని ఏమంటారు? లెటర్ అంటారు. మొత్తానికి వాళ్ళు పూర్తిగా లెటరే. లెటర్ అంటే ఎవరు రాసి ఉండాలి, ఎవరికి రాసి ఉండాలా? మరి ఈ లెటర్ ఎవరు రాశారు, ఎవరికి రాశారు? అర్థమైంది ఆయన? ఈ లెటర్ని దేవుడు రాసింది. అంటే నీకు గొప్ప పేరు స్వర్గలేఖ అని. పరలోకం నుంచి పంపబడిన స్వర్గలేఖ. అది ఎట్టొచ్చింది అంది చెప్తున్నా నేను. మన చేతికి ఎట్టొచ్చింది అని అంటే అపోస్తలుల నోటి మాట వలన. ఆ నోటి మాట ఏమైందట? రైటింగ్ లెటర్ గా మారింది. లెటర్ గా మారుకుంటూ నోటి మాటగా ఉంది. ఎవరి నోట? అపోస్తలుల యొక్క నోట. అపోస్తలుల నోటికి ఎట్టొచ్చింది? అపోస్తలులకి ఎవరు నేర్పించారు ఈ నోటి మాటలన్నింటినీ అని అంటే యేసుక్రీస్తు వారు ఇచ్చారు. ఎవరు ఇచ్చింది? ఆయన 33.5 సంవత్సరం ఆయన బ్రతికితే 3.5 సంవత్సరం ఆయన నోటి మాటలు ఆ అపోస్తలుల నోట ఉంచడానికి సరిపోయింది. అంత టైం. యేసుప్రభు వారికి ఈ లోకానికి వచ్చింది చచ్చిపోవడానికి ఒక రైతు అయితే, రెండో అసలు కారణం ఏంటంటే తండ్రి ఏదైతే చెప్పి పంపించారో అవన్నీ వాళ్ళకి చెప్పడానికి సరిపోయింది. అంటే వాళ్ళకి ఎన్ని సంవత్సరాల ట్రైనింగ్ అయినా 3.5 సంవత్సరం ట్రైనింగ్ అయినటువంటి వారు ఎవరు? అపోస్తలులు. అపోస్తలుల నోటి మాటలన్నీ బేగా ఉంది, బైబిల్ గా ఉంది. ఓకేనా? బైబిల్ కూడా ఎవరి నోటి నుంచి వచ్చింది? అపోస్తలుల నోటి నుంచి. అపోస్తలుల నోటికి ఎవరు ఇచ్చారు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తుకి ఎవరు ఇచ్చారు? అది. సో ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాటలు? ఇప్పుడు నీ నా చేతిలో ఉన్న ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయినా పరలోకంలో దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట. అలా ఫీల్ అయితేనే, లేకపోతే దీన్ని అర్థం మీద పెట్టేసి ఉంటాం. కంగారాన్ని మాత్రం భద్రంగా బీరులో పెట్టుకొని బైబిల్ని మాత్రమే ఎడో పడేసి చింపేసి ఎంత పొరపడుతున్నాయి. భూమిలో నుంచి వచ్చినటువంటి విలువైన ఆ వస్తువుకి మాత్రం అంత విలువించారు. మరో లోకం నుంచి వచ్చిన దానికి పేరే పరిశుద్ధ గ్రంథం అని అనుకుంటే దాన్ని ఎక్కడన్నా అక్కడ పడేస్తారు. నువ్వు ఎక్కడన్నా అక్కడ పడేస్తే ఇక్కడ రాలేదు. సో దేవుని మనస్సులో ఉన్న మాటలన్నీ యేసు నోట ఉంచి పంపిస్తే యేసుక్రీస్తు వారు తీసుకొచ్చి అపోస్తలుల మనసు నిండా పెట్టాడు. అపోస్తలులు దాన్ని బ్రతుకు ఉన్నప్పుడు అపోస్తలులు అందరికి అందించారు. వారు వయసు అయిపోతున్నప్పుడు ఆ నోటి మాటలన్నీ ఏమి రాశారైనా పత్రికలుగా రాసి మన చేతులు ఇచ్చారు. ఇప్పుడు మన చేతులు ఉండేది దేనికి? ఇది చేతిలో ఉండిపోవడానికా? బైబిల్లోకి వచ్చిన మాటలన్నీ బైబిల్లో ఉండిపోవడానికి అంటే కాదు. బైబిల్లో ఉన్న మాటలన్నీ మన మనసులోకి రావాలి. దేవుని మనసులో ఉన్నది మన మనసులోకి పెట్టడానికి ప్రయత్నం. దీని పేరే అపోస్తలుల బోధ. అర్థమవుతుందా? ఇంత కీలకమైంది ఇది. నువ్వు పాడి పంపించినవే 1000 పాటలు పాడితే ఒక్క బోధకు సమానం. అర్థమవుతుందా? 1000 ప్రార్థనలు మీరు చేస్తే ఒక అపోస్తల బోధకు సమానం. 1000 ప్రభు బలలో విరిస్తే ఒక అపోస్తల బోధకు సమానం. అందుకని దీని విలువ ఎక్కువ. దీన్ని విన్న వారందరూ ఒక పాపి మారిపోయారు. ఒక
వ్యభిచారిని మారిపోయింది, ఒక దొంగ అమాంతంగా మారిపోయాడు. ఈ మాటలు కొన్నటువంటి శక్తి. నువ్వు భద్ర పాటకు లేదు. దేవుణ్ణి పొగడనైనా ఒకడు వద్దని నేను అంటాం లేదు. అంటే నిన్ను మార్పు చేయడానికి ఆయన పంపిస్తే మనం ఆయనకి పంపుతున్నాం. ఎవరు చూడాలి? కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకరు మీరు బుద్ధి చెప్పుకోవాలి. మీరు బుద్ధి చెప్పుకోవడానికి రాయాలి పాట. తండ్రిని మహిపరచడానికి ఒక పాట పాడితే మిగతా పాటలన్నీ మిమ్మల్ని మార్చుకోవడానికి ఉండాలి. అంటే పాట కూడా పాఠమై ఉండాలి. ఈరోజు పాఠాలు లేవు. పాటలో చూసారా, ఏది రాగం బాగుందో అది ఇష్టపడతారు, కానీ అందులో బోధ ఉందని చూడరు. అది మనల్ని హెచ్చరిస్తుందని చూడరు. అపోస్తులకు బోధ విలువ తెలియదు. అపోస్తులు బోధ అయిన భాగంలో కూడా తెలియదు. ఆరాధన 5 భాగాలు అయితే అందులో 3వ భాగం ఏదని విన్నాము, అపోస్తుల బోధ అయితే, అపోస్తుల బోధలో దేవుడు పంపినటువంటి బోధలో 4 కీలకమైన భాగాలు ఉన్నాయి. అది బోధకుడు బోధిస్తారు దాన్ని. ఆ 4 భాగాలు అంటే ప్రసంగం ఉండకూడదు. తమ్ముడు ప్రసంగం బ్రహ్మంగా చేశాడు, కానీ ఆ 4 భాగాలు ఉన్నాయా? అది కూడా నువ్వు ప్రిపేర్ చేస్తే నీకు ఈ స్టేజ్ ఫీల్ పోయింది. బ్రహ్మాండంగా పాటలు నేర్చుకున్నావు అంటే అద్భుతంగా నువ్వు చెప్పి కొంతమందిని రక్షించగలవు. నేను బాగా చెప్పాను అనిపించుకోవడానికి ఏం ఉండదు. నేను ఇందులో ఈ రోజు బాగా చెప్పిందని చెప్పిన నోరే రేపు నీ మీద కోపం వచ్చిందని ఏం చెప్పాడే అని అంటారు. అందులో మనకేం ఆదాయం లేదు. ఈ బోధ ఒకరిని మార్చగలిగినారంటే అది దేవునికి మెప్పు. మనకెందుకనే మెప్పులు? అందుకని 4 భాగాలు ప్రసంగం తయారు చేసి పట్టుకు ఉండాలి. ఏంటట 4 భాగాలు బైబిల్ చూద్దాం కదండి. ఎవరు అపోస్తుల బోధ బోధించుకున్నా అందులో 4 భాగాలు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇప్పుడు నీకు ప్రసంగం నేను చేసినా ఆ ప్రసంగంలో ఈ 4 భాగాలు ఇంటుంటేనే దాన్ని అపోస్తుల బోధ అంటారు. లేకపోతే నీ బోధ నా బోధ అయిపోద్ది. తిమోతికి రాసినటువంటి అందరూ బైబిల్ తీసుకునైనా 4 భాగాలు వివరిస్తున్నాడు. 3వ అధ్యాయం తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ 16వ వచనాన్ని దగ్గర చూడండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవ ఆవేశము వలన. ఈ లెటర్ వారి ఇష్ట ప్రకారం ఏది పలకలేదు. నేను ఎవరి ఆవేశం వల్ల వచ్చిందట? దైవావేశం. కొంతమంది తల ఊపుతూ మాట్లాడుతూ ఎవరు దిగేసినారు మా మీద అంటారు. మన క్రైస్తవులు కాదు, అన్ని దేవతలు మా మీద దిగింది అని చెప్తుంటారు. చూసారా, తలవర పోసుకొనేసి నిప్పులు దిగేయడం, దేవుడే కొబ్బరిని కొట్టంటారా నరకంటారా అంటారు. చూసారా, అంటే వారి మాట కాదు ఇది. అర్థం ఎవరి మీద వదిలి ఎవరు మాట్లాడుతుంది? దేవుడు అంటారు. అలాంటి ఆవేశాలు మన వాళ్ళకు కూడా వచ్చినాయి. ఇప్పుడు లేవు ఎవరికి. అర్థం కనుక మొదటి నాళ్ళలో ఉన్నాయి. అది కాలాల మీద చెప్తాం విషయాన్ని. ఆ ఆవేశము అంటే అది దేవుడు వచ్చి వారి ద్వారా పలికించాడు అన్న దాని పేరు దైవావేశం. మరి ఆ దేవుడు ఎలా పలికాడు మనకు అక్కర్లేదు. అసలు వాళ్ళ దేవుని గురించి మనకు అవసరము లేదు. ఈ దేవుడు ఏం పలికాడు? అపోస్తుల మీద రాలగా వారు పలికిన మాటలు వారివి కావు తల్లి. చూడు, నే పలుకుతుంటూ నాదే ఉండకూడదు. అది ఖచ్చితంగా ఇందులో ఉండాలి. ఇది లేక మునుపు వారి మీద పలికిన మాటలు వారు వచ్చి ఏం చేశారంటైనా దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. నెంబర్ 1 అందులో ఏమున్నాయంటే తండ్రి? ఉపదేశం ఉండాలి. అపోస్తుల బోధన ఎన్ని భాగాలు ఉన్నాయి? అపోస్తుల బోధలో 4 అన్నాను. నెంబర్ 1 ఏదట? ఉపదేశించుకుంటున్నారా? ఉపదేశం అంటే ఏందైనా మంచి మార్గాన్ని చూపించేదాన్ని ఏమంటారు? ఉపదేశం. నీ ప్రసంగంలో ఏముండాలా? ఉపదేశము. ఉపదేశించుకోండి. తెలియని దాన్ని తెలియజేసుకునే దానికి ఉపదేశము నెంబర్ 1. రెండోది ఏంటైనా ఏం చేయాలంటే బాబు? అది ఖండించేది ఉందా?
దేవుడు ఖండించిన మాటలను మనం ఖండించుకోవాలి. చేయరాని ఏదైతే ఉందో దాన్ని దయచేసి తీసివేసుకుందామని ఖండించుకో. మూడోది ఏదైనా తప్పు దిద్దుటకు ముందరైనా తప్పుని దిద్దాలి. ప్రసంగం నేను ఇది చెయ్యి అది చేయి మాకు అని చెప్పగలగాలి. అలా 3. 4వది నీతియందు శిక్ష వేయటకు నీతి యందు శిక్ష. నీతి యందు ఏమైందంట? శిక్షించడం కూడా. పౌలు గారు అన్నారు, నేను మీ దగ్గరకు బెత్తంతో రావాలని అన్నాడు. బెత్తంతో ఏం చేస్తారు? స్కూల్లో పిల్లల్ని బెత్తంతో ఏం చేస్తారైనా కొట్టైనా వాళ్ళు ఉత్తీర్ణులుగా చేస్తారు. బోధకుడు నీతి యందు శిక్ష విధించడం అంటే మిమ్మల్ని పరలోకానికి పంపించడానికి కావలసిన మార్గాన్ని కొట్టేమో బోధించాలి అన్నది అర్థం. ఎన్ని భాగాలు వచ్చినాయి బాబు? వచ్చిందా? దీనిని దైవావేశం వల్ల కలిగిన లేఖనము అంటే అపోస్తుల యొక్క బోధలో ఉన్న భాగాలు. 1 ఉపదేశము, 2 ఖండించుకోవడం, 3 తప్పుదిద్దుకోవడం, 4వది నీతి యందు శిక్ష విధించుకోవడము. ఇది ఈ బోధను సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు భూమి మీదకు పంపించింది. ఎవరు బోధించినా మన సోదరులకు బిడ్డలకు ఎవరు బోధించవచ్చు. ఎవరు బోధించినా ఈ అపోస్తుల బోధనే బోధించాలి. అది మాకెట్టొచ్చు సార్ అంటే అపోస్తులతో రాసి మన చేతులు ఇచ్చారు కదా, ఇది క్షుణ్ణంగా చదువుకో, బోధకులు నేర్చుకో, వాటిని ఎలా చెప్పాలో తప్పులు లేకుండా 4 భాగాలు కలిపి చెప్పడానికి నేర్చుకోండి. అర్థమవుతుందా? దీని పేరే అపోస్తుల బోధ. ఆరాధనలో 3వ ఉదాహరణకి మీ మధ్యకి అపోస్తుల బోధలో మీకు ఆరాధనలో ఏదైనా ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి అందులో క్లుప్తంగా చెప్పి నేను అపోస్తుల బోధన గురించి ప్రయత్నం చేస్తున్నాను. అందులో ఏదనంటే లోకానికి తెలియని మహాజ్ఞానం. అది అంశం పేరు. అంటే అపోస్తులు చెప్పినటువంటి మాటల్లో ఈ లోకానికి ఏదో తెలియలేదట. అది తెలియదు ఏదంటే మహాజ్ఞానం. లోకానికి తెలియని మహాజ్ఞానం. ఎలాగో నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే ఒక అంశం తీసుకొని బైబిల్ నుంచి వాటిలో ఈ 4 భాగాలను పూర్తి పరుచుకొని మన విశ్వాసానికి చెప్పగలిగితే కొందరు మారడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రార్థన చేసినప్పుడు ఇది మీకు అర్థమయ్యేటట్లు ఆత్మ సహాయం చేయమంటే తండ్రిని అడిగాను. ఓకే, రెండోది ఒక్కరినైనా ఇది మార్చగలిగేటట్టు చేయడానికి ప్రార్థన చేసేటప్పుడు గుర్తొచ్చిన మీకు నేను ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనలో ఉన్నది ఇది లోకమునకు తెలియలేదట. లోకానికి ఏం తెలియదు, నేను అన్నీ తెలుసు కదమ్మా, నడిచే దగ్గర నుంచి ఎగిరే వరకు అన్నీ కనిపెట్టేశారు, ఏం తెలియదంటావు నాకు అని లోకము విరవేగిపోతుంది. కానీ లోకానికే తెలియనిది ఉంది, దాన్ని దేవుడు తెలియజేస్తాడు. ఈరోజు లోకానికి కొన్ని వచ్చు సరే, అవి ఏదయ్యారంటే కోటి విద్యలు అన్నారు. దానికి ఎన్ని విద్యలు? కోటి విద్యలు దేనికి కొరకు సార్? కూటికే ఉపయోగపడుతుంది. కోటి విద్యలు దేనికైనా. మీకు అందరికి ఏమొచ్చో? విద్యలు వచ్చో, అవును కదా. విద్య రాని వాళ్ళు ఎవరు లేదు, స్త్రీలైనా పురుషులైనా. కోటి కూడా ఒక విద్య చేసి ఏదైనా అంత అన్నం పొడుచుకుంటుంది వాడి దగ్గర. ఒక కమ్మి ఇస్తాడు, రౌండ్ కమ్మి ఒకటి, దాంట్లో దూరిపో నీకు ఇది ఇస్తాను అంటున్నాడు. బ్రహ్మాండం దూరిపోతే టప 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 చేయి కొట్టేసావు. ఆయన కొట్టింది కాకుండా ఏమి ఇచ్చావు? 10 రూపాయలు ఇచ్చావు. 10 రూపాయలు సంపాదించింది విద్య. కోచికి ఒక విద్య వచ్చు, మనిషికి విద్య రాదా? కోతిని ఆడిచ్చి సంపాదించేవాడికి. అలా మాకేం రాదు, మాకు అన్ని జ్ఞానం వచ్చు. సరే, అందుకే కోటి వచ్చు అన్నాడు. నేను ఒకటే చెప్పాను, మీకు ఎన్ని వచ్చా? నిజంగా చెప్పండి, కోటి విద్య వచ్చు సార్. అమ్మగారు ఎవరు నేర్చుకోరాలా, వచ్చిన తర్వాత ఇది కావాలి కాబట్టి దానికి విద్యలు పుట్టిపోయాయి. ఒక్కొక్కరు ఒక దాంట్లో ఎగిరిపోయాం. ఒకరేమో సాఫ్ట్వేర్ అంటున్నారు, ఒకరేమో టీచర్ అంటున్నారు, ఒక ఆమె ఎంఆర్ఓ అంటున్నారు. నిజంగా రకరకాల ఉద్యోగాలనే విద్య అంటున్నారు. కోటి విద్యలు వచ్చు. ప్రతి ఒక్కరు కోటి విద్యలతో ఏం సంపాదించుకుంటున్నారని అయితే కూడు మాత్రమే సంపాదించుకుంటున్నారు. వెరీ గుడ్ నైనా, నేను వద్దాను లేదు, కోటి విద్యలు నేర్చుకోవాలి. కానీ కూడు తిన్న తర్వాత ఏం చేయాలి తల్లి? మళ్ళా కూడు కొరకు పరిగెత్తడమేనా? కూడు తినడం మళ్ళీ కూడు తెచ్చుకోవాలి, కూడు తినడం మళ్ళీ కూడు తెచ్చుకోవాలి.
దీనికి కోటి విద్యుత్ దీనికి కూడు తిన్న తర్వాత ఏం చేయాలో దేవుడు చెప్పిన దాన్ని ఈ లోకాన్ని తెలియదు. ఏదేను వనములో దేవుడు అన్ని వృక్ష పొలాలు చేశాడట, చదివాం కదా ఆయన. అన్ని చేశాడా లేదమ్మా? అన్ని చేశాడు. ఈ పొలం లేదంటూ లేదు, అన్ని చేసేసి ఏం చెప్పాడు దాన్ని? వాటి చెట్టు పొలములన్నింటినీ ఏం చేయమన్నాడు ఆయన? అన్నింటినీ ఏం చేయమన్నాడు? తినమన్నాడు. తిన్న తర్వాత ఏం చేయాలి? అది మనం చదవం. తినేంత వరకే చదివినాను నేను బైబిల్ని. అందులో కూడా చెప్పే వాళ్ళందరూ తినేదానంతగా తిన్నారు 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 అంతతో ప్రసంగాలు ఆగిపోయాయి. తిన్న తర్వాత ఏం చేయాలి అది చెప్పలేదు దేవుడు. తిన్న తర్వాత తినాలంటే ఏం చేయాలో, తిన్న తర్వాత చేయవలసిన పనులు చేసింది. కూడు తిన్న తర్వాత చేయవలసిన పని పేరే మహాజ్ఞానం. అది లోకం ఎరగదు. అందుకే లోకం ఎరగని మహాజ్ఞానం. అందులో మానవులకు అవసరమైనది ఈ లోకం మర్చిపోయింది. చూసారా, క్యారీలు కట్టుకెళ్ళారు, క్యారీలు సంపాదించుకొచ్చుకుంటున్నారు. క్యారీలు తిన్న తర్వాత తెలుసుకోవలసిన విషయాలతో ఉన్నాయి, అది ఎవరు తెలుసుకోవడానికి ఇష్టపడలేదు. అందుకే భూమి మీద ఉన్నప్పుడు యేసుప్రభు విషయాలను తీసుకొచ్చింది. యేసుప్రభు ఈ లోకానికి వచ్చిందే కూడి తిన్న తర్వాత, కోటి విద్యల తర్వాత నువ్వు చేయవలసిన విద్య ఒకటి ఉంది తల్లి. అది లోకం ఎరగని మహాజ్ఞానం. ఒక సోదరుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ జ్ఞానం పట్టుకొని వచ్చి అతనికి వచ్చి నేరుగా వచ్చి ఆయన అడిగాడు. అన్నం ఇమ్మని యేసుప్రభుని అడగల. మనమైతే రోజు అది పరలోకముందున్నమ్మా నా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చుగాక, ఈ చిత్తము పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరుగాక. అది అందరూ చెప్తారు బా. అదే అడిగి 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 వేసారు. యేసుప్రభు గారు చెప్పింది, మీరు ఎప్పుడైనా ఆయన ప్రసంగాన్ని విన్నారా? ఇలా మైక్ పట్టుకుని నేను చెప్తున్నట్టు ఆయన వేలాది మందికి చెప్పాడు. ఒకసారి 5,000 మంది ప్రసంగం, ఇంకొకసారి 7,000 మంది ప్రసంగం. 7,000 మంది వింటున్నారు. ఇంకోసారి 4,000 మంది విన్నారు. విన్నారా లేదా? ఆ ప్రసంగాన్ని చెప్పేటప్పుడు ఆయన మాట్లాడిన మాటలో ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి తెలిసింది ఏం పన్నాడు? ఇదేనా ప్రసంగం? నాకు ముందు వచ్చిన వాళ్ళు కూడా అదే కదా చెప్పేసి వెళ్ళాను. ఇదేనా మీరు వినాల్సింది? మీరు వినవలసిన ఒక మాట ఉంది అని చెప్పి యేసుప్రభు చెప్పి వెళ్ళారు. అంత విన్న తర్వాత, తిన్న తర్వాత మీరందరూ ఈ లోకంలో ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఇదే అయిపోయింది కదబ్బా, నేను చెప్పినది ఏమనగా అంటాడు. చూడండి దేశవార్త 6వ అధ్యాయము 25వ వచనం అనుకుంటాను. చూడండి, ఆయన యేసుప్రభు వారు ప్రసంగం చేస్తూ ఆయన వేలాది మందితో ఆయన మాట్లాడిన మాటలో ఉన్న పరమాత్మని ఒకసారి చూడండి. అందువలన ఎవరినైనా చెప్తున్నది యేసుప్రభు వారు ఎవరితో? జన సమూహాల్లో ఉన్న వారికి చెప్తున్న మాట. నేను మీతో చెప్పుచున్నా. నేను చెప్పకమునుపు ఎంతమంది చెప్పేసి వెళ్ళారు. అది దాని అర్థం. పైన వాక్యం చదివితే అర్థమవుతుంది. నేను చెప్పినది ఏమనంటే నాకంటే ముందు చాలా మంది చేతులతో చెప్పేశారు. వాళ్ళు చెప్తున్నది ఏదైతే చెప్తున్నాడు ఆయన. అసలు నేను చెప్పినది ఏమనగా ఇదే కదా ప్రశ్న. అంటే నాకు ముందు వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు? సరే చదివేస్తే అర్థమవుతాయేమో. ఏం చెప్తున్నాడు అర్థమవుతుంది. ఫస్ట్ లో ఏమంటున్నాడు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. ఇది దాని గురించి చింతింపకూడదా? చింతించమంటున్నాడా? నేను చెప్పేది అర్థమవుతుందా? నేను చెప్పినది ఏమనగా అన్నాడు. ఏం చెప్పాడు? దీన్ని బట్టి అర్థమైంది అన్నాను కదా. మీరు దీన్ని బట్టి చూస్తే వినటం లేదనేది అర్థమవుతుంది. దీన్ని ఏం చేయమన్నాను ఆయన? ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా అంటే చదివేటప్పుడు మీరు వింటూ వస్తేనే చెప్పగలుగుతారు. ఏమి ధరించుకుందామా అని దీని గురించి ఏం చేయవద్దన్నాడు?
అంటే నాకు ముందు వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్పారని? వాటిని గురించి చింతించండి అని చెప్పారు బోధనలో. కానీ నా బోధ సపరేట్గా ఉందా లేదా అన్నాడు యేసు ప్రభు. అందరికి లాగా చెప్పాడా? అందరికంటే నిరంతరంగా చెప్పుకున్నాడా? అర్థమైనా? అందరూ వచ్చి ఏం చెప్పారంటే ముందు వచ్చిన వాళ్ళందరూ ప్రసంగాలలో బోధకు మూడుకుంటున్నారు. వారు వచ్చి చెప్పిన ప్రసంగాలు ఏదినైనా ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, అమ్మా ఆనందంగానే వింటారు అందరూ కూడాను. కానీ నేను చెప్తున్నది ఏది అంటే వీటిని గురించి ఆలోచించకండి. వీటిని తిన్న తర్వాత ఈ లోకము తెలియనటువంటి ఒక జ్ఞానం ఉంది, ఈ లోకానికి లేనటువంటి ఒక జ్ఞానం. ఆ జ్ఞానాన్ని నేను తీసుకొచ్చింది మొదట కూర్చొని మొదట ఆయన రాజ్యమును గురించియో ఆయన నీతిని గురించియో అయినా మొదట వెతకండి. ఇవన్నీ మీకు అందరూ వచ్చేసినట్టు. ఇవన్నీ దేవుడు ఎప్పుడు ఇచ్చేసారు మీకు? మీరు అనుకునే లేదు ఈ ఉద్యోగం వస్తారని. వచ్చేసిన తర్వాత అమ్మ బాబోయ్ నీ ఉద్యోగం వస్తానని అనుకోలేదు అంటాడు. 10 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ ఉద్యోగం చేసి ఎక్కడ వచ్చినావు అంటే అది నేనేం అనుకున్నానా? అంటే నువ్వు అనుకోకుండా వచ్చిందంటే నేను ఇచ్చింది ఎవరినైనా దేవుడే. ఇదంతా నువ్వు పుట్టకుంటే సెట్ అయిపోయింది, అందులో నువ్వు పయనిస్తున్నావు. కాకపోతే నీకు తెలియట్లేదని. నేను బోధన రావాలని నేను అనుకోలేదు బాబు. ఎప్పుడో ఏర్పాట్లో ఉంది ఇది. అది ఆ ప్రకారం నడిచితేరాలి. ఇది వద్దు వేరే ఒకటి చేద్దాం అనుకోతే తన్ని మళ్ళీ తీసుకుని స్నానం పడేస్తాను. నువ్వు ఎందులో ఉండాలో అందులోనే ఉండాలి. అది దేవుడు చెందిన వరం. అది దాన్ని నువ్వు కాదనిలేవు. అలా దేవుడు నీకు ఏదైతే ఇచ్చేస్తున్నా స్టెప్స్ మొత్తం ఎక్కేస్తావు. ఈజీ ఏమన్నా అనుకున్నాను నేను ముఖ్యమంత్రి అవుతాడని. వస్తున్నా వాడు భవిష్యత్తు వెనక్కి ఒకసారి చూడండి. ఏనాడు ఊహించున్నాడో ఈనాడు అడగమంటున్నాడు. ఈ సార్థార్థ దేవుని స్థానుసారంగా జరుగుతుందన్న మాట ఏమంటారు. అలాగే మీరు ఆలోచించండి. మీరు ఏదైతే కలిగి ఉన్నారో ఎవరి వల్ల కలిగి ఉన్నారు? దేవుని వల్ల కలిగి ఉన్నారు. ఇది వదిలేయండి ఆయన. ఇది ఎవరైనా కలిగి ఉంటారు. కానీ ఈ లోకానికి తెలియనిది, మనకు కూడా తెలియని విషయం ఒకటి. అది ఏది? అది అపోస్తలులకు నేర్పించలేదు. అపోస్తలు దాన్నే చెప్పారు. అపోస్తలు దాన్ని చెప్పడానికి వారికి కావాల్సిన శక్తి సామర్థ్యానికి పరిశుద్ధాత్ముడు ఇచ్చినాడు. అదే నేర్పించి వెళ్ళాడు. యేసు ప్రభు వెళ్ళిపోతానంటే వాళ్ళకి బయటకు వచ్చింది. ఎక్కడికి వెళ్ళిపోతావు? మమ్మల్ని వదిలేసి మేము ఎలా బతుకుతాం ఈ భూమి మీద? నువ్వు వచ్చేసి అది దీనికోసం ఆలోచించవద్దు అని చెప్పావు. మీరు వెళ్ళిపోతే మేము ఎలా ఉండాలి? ఆ మాట చదువుతామా బాగుంటది. యోహాను సువార్త 16 అధ్యాయం. ఒకసారి చూడండి. యోహాను సువార్త 16 అధ్యాయము 6వ వచనం నుంచి చూడండి. ఆయన వెళ్ళిపోతానని వాళ్ళతో చెప్తూ ఉన్నాడు అపోస్తలులతో. వారు తెల్లడి వెళ్ళిపోతారు చూడండి ఆ మాటలో. సరే, నేను మీతో సత్యము చెప్తున్నాను. నేను వెళ్ళిపోతానంటే వాళ్ళు దుఃఖపడుతున్నారట. నేను వెళ్ళిపోబోతున్నాను కొద్ది రోజుల్లో 33.5 సంవత్సరంలో 30 సంవత్సరాలు అమ్మ నాన్న దగ్గర ఉన్నాను. 3.5 సంవత్సరాలు మీకు ట్రైనింగ్ ఇస్తున్నాను. ఈ ట్రైనింగ్ కూడా పూర్తి అయిపోతుంది. నేను వెళ్ళిపోబోతున్నానంటే ఏడ్చారు. వాళ్ళ హృదయంలో దుఃఖంతో నిండి ఉందట. అది సందర్భం. నేను వెళ్ళిపోతున్నానంటే మీరు ఎందుకు అరుస్తారా తండ్రి? నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనము. యేసు ప్రభు వెళితేనే మనకి ఏముంది అయినా ప్రయోజనము. నేను వెళ్ళనే కదా ఆదరణకర్త రాడు. ఆదరణకర్త అంటే ఉన్నాయా? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు రాకపోతే మనకు జీవితమే వేస్ట్. అర్థం కదా? పరిశుద్ధాత్మ లేకపోతే నేను చెప్తున్న ప్రసంగం కూడా చేయలేను. నేను చెప్తున్న ప్రసంగాన్ని నీకు అర్థం చేసుకోవడానికి కూడా ఎవరు కావాలి? మీకు పరిశుద్ధాత్మ. ఆత్మ లేనిది భూమి మీద ఏ పని లేదు. అర్థమవుతుందేనా? కాబట్టి నేను వెళ్ళి ఎవరిని పంపిస్తాను? ఆదరణకర్తను పంపిస్తాను. నేను వెళ్ళిపోతానంటే మీరు దుఃఖపడుతున్నారే. నేను వెళ్ళి మీ వద్దకు ఆదరణకర్తను పంపిస్తాను. నేను వెళ్ళనేలా? నేను వెళ్ళనేలా? ఆదరణకర్త మీ వద్దకు నేను వెళ్ళనేలా? ఆయనని మీ వద్దకు పంపుదును. ఇప్పుడు ఆయన వస్తేనే లోకానికి తెలియని మహాజ్ఞానాన్ని చెప్తాను. అంటే ఇప్పుడు లోకానికి తెలియని జ్ఞానం చెప్పాలంటే ఎవరు రావాలైనా నీలోకి కూడా ఆయన వస్తేనే నీకు అర్థమవుతుంది. అందుకే లోకానికి అన్ని వచ్చు అనుకుంటున్న వీళ్ళకి, మీరు నడిచే దగ్గర నుంచి ఎగిరేదాకా అన్ని వచ్చేస్తూ మాటలు అనుకుంటున్నటువంటి వారికి
తెలియనటువంటి దాన్ని పరిశుద్ధాత్మ నుంచి తెలియజేస్తున్నాడు. అది ఏది జవాబు చెప్తాను కింద 7-8 వచనాలలో ఏమంటారు? 7వ వచనం చదువునైనా. అయితే నేను నీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన ఎవరినైనా ఆయన వచ్చి ఏమంటామా? పాపమును గూర్చియో, రెండోది నీతిని గూర్చియో, మూడోది తీర్పును గూర్చి. ఏ సబ్జెక్టులు అయినా 3 వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్టు ప్రతి మానవ జాతి ఉందని. అందులో పరిశుద్ధాత్ముడు వచ్చి చెప్పేది లోకానికి తెలియని విషయం. మాకు వచ్చి ఈ విషయం అని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అప్పుడు పరిశుద్ధాత్మ రాకముందు. పరిశుద్ధాత్మ వచ్చిన వెంటనే మీకు తెలియజేయాల్సినటువంటి 3 ముఖ్యమైన పాఠాలు. అందులో ఫస్ట్ టాపిక్ ఏదైనా పాపమును గూర్చియో, రెండోది నీతిని గూర్చియో, మూడోది తీర్పును గూర్చియో లోకమును ఒప్పింపచేయును. అంటే లోకం దీన్ని ఏం చేయట్లేదు, ఒప్పుకోవటం లేదు, అంటే తెలుసుకోవటం లేదు. దీన్ని ఒప్పించడానికే ఎవరు రావాలైనా ఇప్పుడు వచ్చేసి అన్నం ఎలా వండాలి? పరిశుద్ధాత్మ రావాలి దీనికి. బట్టలు ఎలా కుట్టాలి? పరిశుద్ధాత్మ రావాలి. అదని ఎప్పుడు వచ్చి చేసి వెళ్ళిపోయాడు. అన్ని వచ్చు మీకు. మీకు రానిది ఏదనంటే పాపం అంటే వచ్చా? పాపం పాఠం వచ్చానండి మీకు రాదు. రెండోది నీతి అనే పాఠం వచ్చా? రాదు. మూడోది తీర్పు అన్న పాఠం వచ్చా? రాదు. సరే, కోటి విద్యలు కూటి కొరకే. మరి కూడి తిన్న తర్వాత తెలుసుకోవాల్సింది పాపం అని విడిచిపెట్టడంటే ఏంటో, పాపం అంటే ఏంటో తెలుసుకోండి. పాపం ఎలా చేస్తున్నారో జనాలు తెలుసుకోండి. పాపం ఎలా విడిచిపెట్టాలో తెలుసుకోండి. రెండోది నీతి అంటే ఏంటో తెలుసుకోండి. ఆ నీతిని ఎలా సంపాదించుకోవాలో తెలుసుకోండి. రేపు దేవుడు తీర్పు దినమంది ఈ లోకాన్ని విడిచిన వెంటనే మనల్ని అడగబోయేది నేను. చూసారా ఎంతో మంది మహనీయులు వెళ్ళిపోయారు. భూమి మీదకి వచ్చినటువంటి గనులు చూసారా, ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు చాలా మంది వచ్చారు. వచ్చిన వారందరూ స్థిరంగా ఉంటాము అని అనుకున్నారు. ముందదే అందరూ ఏమైపోవాలి కదా, వెళ్ళిపోవాలి. ట్రైన్ ఎక్కిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఏం చేయాలి సార్? ట్రైన్ ఎక్కిన వాళ్ళందరూ ఏమవ్వాలి? ఖచ్చితంగా దిగాలి. అని ఏ దిగను, ఏసీ బాగుంది, ఇందులో బెడ్రూమ్ ఉంది, ఇందులో ఏదైనా లెట్రిన్ ఉంది. అంతేకాదు ఆకలిస్తే ఎవరు వస్తున్నాడా? బిర్యానీని పరిగిస్తున్నాడు, నీళ్ళని పరిగిస్తున్నాడు, కాఫీ అని పరిగిస్తున్నాడు, వేరు చెట్లు పరిగిస్తున్నాడు, జామకాయలు ఇంట్లో సుఖం ఇంట్లో ఉంటాయి. ఇంట్లో జామకాయ వస్తున్నారు. ట్రైన్లో ఉంటే అన్ని సర్వేలు ఉన్నాయి. నేను దిగమన్నాను నీకంటే ముట్టాలు విరటం లేదు. అంతేనా? ఈ భూమిలో కూడా వచ్చిన తర్వాత అన్ని సుఖాలు ఉన్నాయి. ఇక్కడ మంచి ప్లాట్ కట్టుకున్నాను బెంగళూరులో, మంచి భార్య సంపాదించుకున్నాను, మంచి పిల్లలు కన్నాను, మంచి స్కూల్ ఉంది, మంచి వాతావరణం ఉంది. ఇంత ఆనందంగా ఉన్నారు. ఆరిపోతా ఉన్నారు. ఆంధ్రాలో 5 నిమిషాలు కూర్చొని ఆరాధించలేకపోతున్నాము. భయంకరమైన ఎండలు 46 చచ్చిపోతున్నారు, కాలిపోతున్నారు. అందుకే ఆరాధన 9 గంటలకు పెట్టాం. ఒకసారి ఆలోచించండి, ఇంత ధన్యమా? అసలు ఫ్యాన్ ఆఫ్ చేయాలనిపిస్తుంది, చదివి వచ్చేస్తున్నట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి. ఒక్కసారి విడిచిపెట్టి ఇంత ఆదాయం ఉందని మీ బెంగళూరు వదలమంటే, ఇంత ఆదాయం ఉందని మీ లోకాన్ని వదలమంటే ఇద్దరు బ్రదర్ ఖచ్చితంగా ఏం చేయాలి బ్రదర్? స్టేజ్ వచ్చాక ట్రైన్ దిగేయడం ఎంత అవసరమో ఈ లోకాన్ని వదిలేయడం కూడా అంతే అవసరం. ఇంత చందాలు కలిగిన ఆమెనా ఒక రోజు ఈ లోకాన్ని ఏం చేయాలి బ్రదర్? ఈ బాడీని ఈ లోకాన్ని ఏం చేయాలి? వదిలి వెళ్ళిపోవాలి. వదిలి వెళ్ళిపోయేటప్పుడు అటు అనగానే అంటారు చిటికిలో నిమిషములో యోగు గ్రంథము 21వ అధ్యాయం
వాళ్ళని 3వ వచనం అనుకుంటారు చూడండి. యోబు గ్రంథం. వారు ఆ, శ్రేయస్సు కలిగి చూడైనా భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకుంటున్నారట వారు శ్రేయస్సు కలిగి, శ్రేయస్సు అని చూసారా, సూర్యుని చూడకుండా బతికే వాళ్ళు కూడా ఉంటారండి. కోటేశ్వరం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు. భూమి మీద ఎక్కడ ఉంటారటైనా చూసారా, కొంతమందికి ఎండ కూడా తెలియదు. డైరెక్ట్ గా హాల్ దగ్గరికి వెళ్తారంట కారు. హాల్ లోపలికి వెళ్తారంట సార్. దుబాయ్ లో కారు ఆట ఏసీ నుంచి అట్లే ఏసీలోనే దిగేస్తుంది ఆమె. ఓకే, అటు నుంచి వెళ్ళి ఆఫీసులో, మళ్ళీ ఆఫీసులో కూడా ఏసీయే. సూర్యునే చూడకుండా బతికినటువంటి కోల్డ్ మంది దుబాయ్లో రానున్నారు. పెద్ద పెద్ద మహారాజులు ఉన్నారు. వారి పేరు శ్రేయస్సు కలిగి బ్రతకడం అంటే. అలాంటి మనం అలాంటి వాళ్ళు లేదు, కానీ అలాంటి వారు ఆ ఊళ్ళో ఉన్నారు. వారి గురించి కూడా మాట్లాడుతాం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు. క్షణములోనే ఇంకా బ్రదర్ ఎక్కడ పోతారట? క్షణం అంటే ఏంటి బ్రదర్? 1 2 3 4 5 ఒకటి అనేది పేరు క్షణము. వారు క్షణములోనే పాతాళముకు దిగుదురు. ఎక్కడికి వెళ్ళిపోతారంట బాబు? పాతాళ లోకానికి. ఒక క్షణంలో మైక్ కూడా పెట్టలేము కింద. మైక్ కూడా చేతిలో ఉన్న మైక్ కూడా కింద పెట్టలేము ఒక క్షణానికి. క్షణానికి లోకానికి, మరో లోకానికి వెళ్ళిపోయేంత ప్రయాణం. ఎంత స్పీడ్ సార్ మరణం. నువ్వు నేను కూడా ఒక రోజు అదే అంటున్నాడు. ఒక క్షణములోనే కూర్చున్నాను నా ప్రియమైన సోదరి. ఈ రోజు ఆహ్లాదకరంగా ఉందనుకుంటున్నావు, కానీ నువ్వు నేను ఒక క్షణములోనే మరో లోకానికి వెళ్ళిపోవాలి. దాని పేరే మరణము. ఆ మరణం వచ్చినప్పుడు దేవుడు నిన్ను అనుకుంటున్నాడు. మరణించిన ప్రతి ఒక్కరిని దేవుడు నిలబెట్టి అడిగేది ఒకటి ఉంది. అది ఏది అంటే నీలో పాపం ఉందా? ఇప్పుడు ఎవరు నిన్ను అడగరు. అందుకే రాణి లాగున్నావు, రాజా లాగున్నావు. దొరికితే దొంగ, దొరికితేనే అది ఒకటి. దొరికితే సారీ అండి. దొరికితే, దొరకకపోతే దొర. నువ్వు దొరసాని. అదేనా దొరవే దొరసానిగా ఉంటాము నాయన. దొరికిపోయారు అనుకో, క్షణములోనే దొరికిపోతావు. ఎవరి దగ్గర? ఇక్కడ దొరకపోవచ్చు మనిషి దృష్టికి. నీ మరణం పట్టుకునేది ఏదయ్యానంటే నీ దోషములను, నీ పాపములను దయచేసి గమనించు. ఇప్పుడు బాగానే ఉంటారు. మంచి భర్త దొరికాడు, సంపాదించేవాడు దొరికాడు. చూసాడు, నేను నల్లారు తీసుకుని అమ్మ నాన్న ఉన్నారు ఈరోజు. ఆనందమే నీకు. మంచి ఉద్యోగం ఉంది, మంచి వ్యాపారం ఉంది, వెరీ గుడ్. కానీ మరణమును జయించగలవా? మరణించిన వెంటనే నీ ఎదురుగా రాబోయేది. ఈ పాఠం వచ్చా నీకు? అదే అడుగుతున్నది. ఈ పాఠం లోపల ఎవరు చెప్పలేదు. తెలియదు, అమ్మ నాన్న చెప్పాను ఈ పాఠము. ఏమా మీ టీచర్ చెప్పారు నేను ఈ పాఠం. ఏండ్రు మీరు వినలేరు కూడా. సరే లెక్చర్స్ ఏమని చెప్పారు సార్? వచ్చేదా A² + B² + 2AB పోరా, పో ఇంజనీర్ పో, బీటెక్ అయిపో అన్నాడు. కానీ నీ పాపం ఉందర్రే బాబు. నువ్వు మరణం వెంటనే నిన్ను పట్టుకునేది ఒకటి ఉందర్రా. ఇంతవరకు ఒక్కరు కూడా చేసి మనకి. అటవి నీ మరణం పొందము అని మహారాజు గారు ఉన్నారు ఇక్కడ. మేము పోము సార్, అదే మా దగ్గరికి వచ్చేది అనే వాళ్ళు ఉన్నారంటే. మరణము మీ చుట్టూ వైఫై లాగుందట. వైఫై ఉందా సార్ దీనికి? చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. దావీదు గారు ఉన్నారు సరే, నేను కూర్చున్నా, లేచినా, పడుకున్నా, తిరుగుతున్నాను నా చుట్టూ. కానీ నీకు అర్థం కావట్లేదు. నీ చుట్టూ తిరుగుతుంది నీ మరణం. నేను పిండమై ఉండగా దేవా నీ కన్నులు నన్ను చూచాను. నియమింపబడిన దినములలో ఒక్కడే కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమాయను. రాసుకొని పంపించున్నాడు. అమ్మ కడుపు నిలిచి ఒక్కరోజు కూడా కాలేదు. నువ్వు ఏ రోజు వచ్చే రాసేసుకుని ఉంటే నువ్వు అది వైఫై లాగా లేకుండా ఎట్లా అనుకుంటున్నావు తల్లి? ఈ రోజు నువ్వు బాగున్నావు అనుకుంటున్నావు. లేదు, మరుసటి క్షణమే నువ్వు
క్షణంలో వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అక్కడ వెళ్ళిపోయేటప్పుడు దేవుడు నిన్ను అడగనైనది ఏదనంటే నీ పాపము. అందుకే పాపం గురించి తెలుసుకో. ఈ పాఠాన్ని ఎవరు చెప్పలేదు, ఒక సంఘములో మాత్రమే ఈ పాఠాన్ని చెప్పిస్తున్నాడు దేవుడు. లేదు ఇది ఇక్కడైనా కూడా చెప్తారని అంటే మీరు చర్చికే రావద్దు. ఇంకా మీరు వెతుక్కుంటారు, నెల కావాల్సిన సమయం మీకు. ఈ పాఠము మరణకు సంబంధించిన పాఠము చర్చిల్లో బైబిల్ కాలేజీల్లో తప్ప బయట ఇంకెక్కడైనా చెప్తున్నారు వినరండి. అందుకే ఇక్కడికి రావాలి. మీరు ప్రతి ఒక్కరి జీవితాలు బైబిల్ పాదాల దగ్గరికి రావాలి. నీ జీవితం అర్థం కావాలంటే అందులో పాపం గురించి తెలుసుకో. అది లోకం చెప్పని పాఠము. రెండవ పాఠం సార్ నీతిని గురించి తెలుసుకో. ఎందుకంటే ఆ లోకానికి కావాల్సింది అదేను. నేను పరిశుద్ధులనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉంటే, లేకపోతే ఎక్కడికి రాదు, ఆ లోకానికి రాదు. అది పోయేలోకి సంపాదించుకో. ఈ లోకం ఉద్యోగం చేస్తూ సంపాదించు. నీ ఉద్యోగం చేయవద్దంటలేదు దేవుడు, పెళ్లి చేసుకోవద్దంటలేదు, నేను పిల్లలు కనవద్దంటం లే, వ్యాపారం చేయవద్దంటం లే, చేసుకో. కానీ నీతిని కూడా సంపాదించుకో. నీతి లేని నువ్వు దాటలేవు. నీతి లేనిదే ఈ లోకాన్ని క్షణంలో వీడిపోలేవు, మరో లోకానికి వెళ్ళిపోతావు. మనం ఏ లోకం నుంచి వచ్చామో ఆ లోకమునికి వెళ్ళడానికి మనం జ్ఞాపకం ఉండాలి మనకి. ఎదురైనా ఏ లోకం నుంచి వచ్చాము మనం మాత్రము పరలోకం నుంచి వచ్చాము. తిరిగి ఎక్కడికి వెళ్ళాలైనా పరలోకం. ఏమా మీరందరూ ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఆరాధనకి ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఇంటికి వచ్చారు. ఆరాధనకి వెళ్తే ఎక్కడికి వెళ్ళిపోవాలి? మీ ఇంటికి వెళ్ళిపోవాలి. వేరింటికి వెళ్తారా? వేరింటికి వెళ్ళామంటే నువ్వు ఎవరివో నా పాయింట్ మీకు అర్థమైంది లేదు. కానీ వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ ఏ లోకం నుంచి వచ్చారు? ఆ లోకానికి పోలేదే, మరో లోకమైన నరక లోకానికి వెళ్తున్నారు. వీళ్ళు ఎవరయ్యానంటే పాపం గురించి తెలియని వాళ్ళు. రెండోది నీతిని సంపాదించుకునే వాళ్ళు. ఇంకొక ధైర్యం ఏంటంటే మూడవ పాఠం, అది ముందని తీర్పు ఉందనే విషయం కూడా గుర్తించుకోకుండా నమ్మకాలుగా చేస్తాం. ఆనందంగా ఉంటూ పర్వాలేదు, ఆనందపడవలసిన విషయంలో కూడా ఏంటి ఈ పాఠము ఆనందం ఉండదు. ప్రసంగి అనుకుంటాం చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయమా 11వ అధ్యాయము. ఓ యవనుడా, నీ యవ్వనమునకు సంతోషపడుము. ఎన్నో వచ్చిందా? 9వ వచ్చిన చూడండి. ఆయన బైబిల్ తెలిసి అందరు ఏమంటారు? ఓ యవనుడా, ఏమి పడుతున్నావు అబ్బా. ఇప్పుడు ఈ మాటలంతా వినకూడదు, మీరు ఈ పాఠం అంతా అనుకుంటున్నారు అని దేవుడు చెప్తాడు. ఓ యవనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము. నీ యవ్వనమందు సంతోషపడుము. నీ యవ్వన కాలం ముందు నీ హృదయం సంతృప్తిగా ఉన్నది. బాగుంది, నేను సంతృప్తిగా ఉండనండి బాగా. నీ కోరిక చొప్పున, నీ కోరికను ఎవరు ఆపద్దు అంటున్నాడు. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున. నీ దృష్టి అంటే ఏంటైనా దృష్టి అంటే ఏంటి? కన్ను, నీ కన్ను చేసి చూసుకుని దాన్ని అంతా అనుభవం చెప్తున్నట్టుండి. నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపమో. ప్రవర్తించమంటే వద్దంటున్నా, ప్రవర్తించుమో. ఇప్పుడు ప్రవర్తించమని చెప్పి కింద పెద్ద మూలం పెట్టుకున్నాడు. ఏమని? అయితే వీటన్నిటి నువ్వేమైతే అనుభవించావు తల్లి, నువ్వేమో ఎగిరి దిగావో, వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును. ఎక్కడ తీసుకొస్తాడంటే బాబు దీనంతా నిజంగా అనుకుని చెప్పి చేస్తున్నారా? నువ్వు పబ్బుకి వెళ్తున్నావు, నువ్వు గడ్డికి వెళ్తున్నావు, దేనికి వెళ్తున్నావు బాబు? వెళ్ళు. బట్ అదంతా ఎక్కడికి వస్తుందట? అక్కడున్నప్పుడు వెళ్తావునైనా అది తెలిస్తే దానిపై తీర్పు ఉన్నదని తెలిస్తే చేయవలసిందే మాత్రమే చేస్తాము, చేయరాని దాన్ని కళ్ళు ఉన్నాయి దేనికండి? చూడటానికే. కళ్ళున్నాయి చూడడానికే. పాలు కొట్టాడు అన్నటువంటి. నాకు అన్నిటి ఎందుకు స్వాతంత్రం ఉన్నది అన్నాడు. ఓకే, నీకు అన్నిటి ఎందుకు స్వాతంత్రం ఉన్నది, కానీ నీకు అన్ని క్షేమాభివృద్ధి కలగా అన్ని చూసేసి నాకు క్షేమం వచ్చేస్తాను అబద్ధమనైనా. చూడవలసినవి కొన్ని ఉన్నాయి, చూడరానివి కొన్ని ఉన్నాయి. మనోళ్ళకి ఇష్టమైనైనా
చూడరా దాన్ని చూడటం ఇష్టము, చూడవలసిన దాన్ని ఒకటి చూడటం. ఇదంతా ఎక్కడ ఎవరు అడగపోయేది, ఇప్పుడు ఎవరు నిన్ను అడగరు కానీ శ్రమ క్రమంగానే వచ్చి అడగపోయే ఆయన తీర్పు దినమందు. అంటే నీ జీవితంలో 3 కార్యాలు ఈ క్షణం అట వదలంగానే నిన్ను అడగబోయే ఆయన రెడీగా పెట్టుకుని 3 ప్రశ్నలు ఉంటాడు, 3 పాఠాలు వచ్చా. ఒకటి పాపమును కూర్చు, రెండోది నీతిని కూర్చు, మూడోది తీర్పుని కూర్చు. ఒప్పింపచేయము, మిమ్మల్ని కూడా ఒప్పించే ప్రయత్నం ఈ ప్రసంగము. నీ తప్పును దిగుతుంది, నీకు మంచి ఉపదేశం చేస్తుంది, నిన్ను ఖండిస్తూ ఉంది, వీరైతే శిక్షిస్తూ ఉన్నది. అర్థమవుతుందా? సో ప్రతి బోధలోనూ మనిషికి తెలియవలసిన విషయాలు ఏదైతే అని తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి మరణం తెచ్చము, మరణం అనంతరం కావాల్సింది ఏదో దైవించి ఆలోచించింది. అందులో పాపము గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి దైవుడి ఆలోచించింది. ఏంటైనా పాపం అంటేను, ఏంటమ్మా తీర్పు అంటే, నీతి అంటేను, ఏంటి తీర్పు అంటే వాడు. ఓకేనా? ఇవన్నీ వరుసలో మీరు వినండి, ఏదో ఒకటి చెప్తారు. అదే పాపం అంటే. పాపం అంటే మనకు తెలిసిన విషయం ఏంటైనా ఓకే, ఆజ్ఞాంటి క్రమం పాపం. ఏ ఆజ్ఞ? ఏ ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు అంటే తీసుకుని ఉన్నాము. ఆ ఆజ్ఞలు లేకుండా కూడా చూపించేదా? కదా, అది కూడా తెలియదు మనకి. ఏనైనా సకల దుర్నీతి పాపము ఏదైనది చేయగలిగి అలాగే చేయకపోవడం పాపం. చూసారా, మనం ఈ ఒక్క దాంట్లోనే ఏదైనా మైనస్ ఏదో చూస్తూ ఉంటాం, ప్లస్ లో కూడా మైనస్ ఉందిరా బాబు. ఏ జాగ్రత్త. పాపం అంటే ఏదో తెలుసుకోండి, అది నేను ఎలా ఆకర్షించి నేను పాపంలోకి నెట్టేసి తిరిగి దాని లోకానికి ఎలా పంపిస్తుందో ఆ పాఠం నేర్చుకోవడం. నీతి ఇంతవరకు సంపాదించుకునే లేదు, ఆ నీతి ఎలాగో సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. 3 తీర్పు ఉందని 3 దప్తలు పెట్టుకొని చేయవలసింది చేయరా దాన్ని ఇవి మీరు సంపాదించుకుంటే ఖచ్చితంగా దీని గురించి ఆలోచిస్తే మీరు మార్చుకుని వస్తున్నారు. ఓకేనా? మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు కలిసినప్పుడు ఆ 3 భాగాలు ఒక్కొక్క భాగానికి దేవుడు మిమ్మల్ని కుటుంబాలను ఏదైనా పాపం తెలియదు ఆయన కోరుకున్న నీతితోనూ తీర్పు ఉందన్న బయటతో పెంచి పోషించడం అందరికీ